హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి ఎస్టర్డే ఎపిసోడ్తో ఫినాలే కంప్లీట్ అయింది. ఇకపోతే కనుక 120 డేస్ కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూస్ను ఫస్ట్ టైం తెలుగులో ఇచ్చి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వ్యూవర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా రివ్యూస్తో. ఇకపోతే కనుక కన్నడ బిగ్ బాస్ సంబంధించినటువంటి రివ్యూస్ ఇచ్చేటప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ పేజీలతో, తర్వాత వచ్చేసి ఫేస్బుక్ ఫ్యాన్ పేజెస్తో చాలా క్లోజ్గా నేను వర్క్ చేయడం జరిగింది. దాని ఎక్స్పీరియన్స్తో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ హారిక ఇద్దరు జోడీ కూడా చాలా వరకు ఫినాలే వీక్ వచ్చిన తర్వాత ఎలా ఓట్ స్ప్లిట్ చేసుకోవాలి, ఎవరిని విన్నర్ చేసుకోవాలి అనేటువంటి ప్రాబ్లం మనకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో వచ్చింది. అప్పుడు నేను క్లియర్గా వేకప్ కాల్ ఇచ్చానమాట. అభిజిత్ హారిక అబికా ఫ్యాన్స్కి వేకప్ కాల్, దిస్ ఇస్ ద రైట్ టైం, ఒకరిని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే కనుక ఇట్ విల్ బీ ఇంపాక్ట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ అని వేకప్ కాల్ ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలామంది ఆడియన్స్ కూడా క్లియర్గా ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది, అభిజిత్ విన్నర్ కావాలని చెప్పి. సో అక్కడ ఆ జంట సక్సెస్ అయింది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 8లో కూడా ఇలాంటి ప్రాబ్లమే వచ్చింది. అదేమంటే అరవింద్ దివ్య ఉరుడుగా ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండి ఆల్మోస్ట్ వాళ్ళిద్దరిది ఒక ఫ్రెండ్షిప్ అబో లెవెల్ అని కూడా క్లియర్గా చెప్పొచ్చు. ఇద్దరు కూడా ఫినాలేకి వచ్చేయడం జరిగింది. ఫినాలేలో టాప్ 3లో కూర్చున్నారనమాట. వచ్చేసి ఫినాలేకి ముందే ఒక 15 డేస్ ముందు నేను వేకప్ కాల్ ఇచ్చాను కన్నడ ఆడియన్స్కి. కాకపోతే అది సీరియస్గా వర్కౌట్ కాలేదు. ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా వేకప్ కాల్ను యాక్సెప్ట్ చేశారు, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఓట్స్ తగ్గించకుండా చాలా వరకు మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఈ జోడీకి ఓట్స్ వేయడం జరిగిందనమాట. ఫైనల్గా చూస్తే కనుక అది ఇద్దరికీ హెల్ప్ కాలేదు. విన్నర్ కావాల్సినటువంటి అరవింద్ కేపీ ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఛాంపియన్ ఈ సీజన్లో దొరకడం జరిగింది. విన్నర్ కావాల్సినటువంటి కంటెస్టెంట్ రన్నర్గా మిగిలిపోయాడనమాట. ఇదే అతని జోడీ అయినటువంటి దివ్య ఉరుడుగా టాప్ 3 థర్డ్ పొజిషన్లో ఎలిమినేట్ అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ బిగ్ బాస్ హౌస్లో, ఇలాంటి సిచ్యువేషన్లు ఈ రియాలిటీ షోలో జోడీలుగా గేమ్ ఆడితే మాత్రము ఫినాలేకి వచ్చినప్పుడు చాలా వరకు ఇబ్బంది అవుతుంది. ఫ్యాన్ పేజెస్ వాళ్ళకు వరం అవుతుందా లేదు శాపం అవుతుందా అనే విషయానికి చూస్తే కనుక తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విషయానికి వచ్చేటప్పటికి అది వరమైంది అభిజిత్ విషయంలో. కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 విషయానికి వచ్చేటప్పటికి ఈ ఫ్యాన్ పేజెస్ శాపమైంది ఈ జోడీ విషయంలో. ఇక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఇక్కడ వీళ్ళు సక్సెస్ అయ్యారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ లెసన్ ఫర్ ద ఆడియన్స్. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో అన్ని రకాల జోనల్స్, అన్ని రకాల యాక్టివిటీస్ అనేటివి వీ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మనం చూసాము. ఎస్పెషలీ లవర్స్ జోడీలుగా వచ్చి లవర్స్గా మారేసి జంటలుగా గేమ్ ఆడటం, అలాంటి ఒక కేటగిరీ చూసాం. జంటలుగా వచ్చి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యేసి ఫినాలే వీక్ వచ్చి ఇబ్బందులు పాలైనటువంటి కంటెస్టెంట్లు మనం చూసాం. సో ఇది ఎంతవరకు ఫ్యాన్ పేజెస్ అనేటి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అని చూస్తే కనుక ఇది మెచ్యూరిటీ లెవెల్ను బట్టి ఉంటుందన్నమాట. ఫ్యాన్ పేజెస్లో మోస్ట్ అగ్రెసివ్ యాక్టివ్గా ఉండేది స్టూడెంట్స్. ఎందుకంటే మెచ్యూర్డ్ పీపుల్ 35+ ఉండే పీపుల్ ఫ్యాన్ పేజెస్లో అంత యాక్టివ్గా ఉండరు. ఎస్పెషలీ కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్, పియూసీ, డిగ్రీ, ఇంజనీరింగ్ ఇలాంటి స్టూడెంట్స్ ఎక్కువగా అటెన్షన్గా ఉంటారు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో, సోషల్ మీడియాలలో. వాళ్ళకు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ఏమంటే జోడీలు. ఎవరైతే హీరోయిజంగా హీరోయిన్ టైప్లో టాస్కులు ఎక్సలెంట్గా ఆడుతూ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తూ ఉండే వాళ్ళను ఎక్కువగా లైక్ చేయడము, వాళ్ళని ఎక్కువగా ప్రమోట్ చేయడము, ఓటు వేసే టైంలో, నామినేషన్స్ టైంలో వాళ్ళకు ఎక్కువగా మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ఓట్స్ వేసుకోవడము, ఆ జోడీలని ఎక్కడ కూడా ఎలిమినేట్ కాకుండా ఫినాలేకి తీసుకొని వస్తారనమాట. ఫినాలే వీక్లో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అగ్ని పరీక్ష. ఫినాలే వీక్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, విన్నర్ అయ్యేది ఒకరే. అక్కడ ప్రాబ్లం వచ్చి కొన్ని జోడీలు ఫెయిల్ అయ్యాయి, కొన్ని జోడీలు సక్సెస్ అయ్యాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో వచ్చేటప్పటికి తెలుగు ఆడియన్స్ ఇంటలెక్చువల్గా ఒక డెసిషన్ తీసుకొని అభిజిత్ను విన్నర్ చేయడం జరిగింది. ఇక్కడ కన్నడ ఆడియన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఫ్యాన్ పేజెస్
కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేసి ఎట్లా వాళ్ళను సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు మైలేజ్ ఎక్కువ ఉంది, ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఎవరికి ఓట్స్ వేస్తే వాళ్ళు విన్నర్ అవుతారు అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్లో రాంగ్ క్యాలిక్యులేషన్ అయిందేమో నాకైతే అనిపించింది. అక్కడ ఓట్స్ అనేది స్ప్లిట్ చేశారు. స్ప్లిట్ చేయడం వల్ల కంటెస్టెంట్ వచ్చేసి తెలుగులో అయితే కనుక తెలుగు సీజన్ 4 మీకు గుర్తుంటే కనుక హారిక 5th పొజిషన్లో ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు ప్రాబ్లం అనేది ఎక్కడ క్రియేట్ కాలేదు. ఇక్కడ కన్నడ బిగ్ బాస్లో వచ్చేటప్పటికి ఫీమేల్ కంటెస్టెంట్ 3rd పొజిషన్కు తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా విన్నర్ రన్నర్గా ఈ జోడీని చూడాలి అనేటువంటి ఒక మంచి ఇంటెన్షన్తో జోడీలకి ఎక్కువగా ఓట్స్ వేశారనమాట. అదే వాళ్ళకు శాపమైందేమో అని నాకైతే అనిపించింది. అక్కడ 5th పొజిషన్లో ఎలిమినేట్ అయ్యాల్సినటువంటి దివ్య ఉరుడుగా టాప్ 3కి వచ్చేసింది అనమాట. టాప్ 3లో ఉండడం వల్ల 2nd పొజిషన్ 3rd పొజిషన్ అరవింద్ కేపీ దివ్య ఉరుడుగా ఇద్దరు జోడీలు కూడా 2nd and 3rd పొజిషన్లో నిల్చున్నారు. అక్కడ ఓటు స్ప్లిట్ చేయడం వల్ల ఓన్లీ 1.5 lakh విన్నర్కి రన్నర్కి డిఫరెన్స్ వచ్చేసి 1.5 lakh, 45 lakhs విన్నర్కి ఓట్స్ వచ్చాయి, రన్నర్కి 43 lakhs వచ్చాయి. టాప్ 3rd పొజిషన్లో ఉన్నటువంటి జోడీకి 11 lakhs ఓట్స్ మాత్రమే వచ్చాయి. అందువల్ల ఇక్కడ ఓట్ స్ప్లిట్ చేయడం వల్ల ఇద్దరికీ కూడా హెల్ప్ కాకుండా ఈ జోడీ ఫెయిల్ అయిపోయింది. అరవింద్ కేపీ విన్నర్ కావాల్సినటువంటి కంటెస్టెంట్ రన్నర్ అయిపోయాడు. ఇదే మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో తీసుకుంటే కనుక అభిజిత్ సక్సెస్ఫుల్ విన్నర్ కావడం జరిగింది వితౌట్ ఎనీ ఫెయిల్. అంటే ఇక్కడ తెలుగు ఆడియన్స్ కొద్దిగా క్లియర్గా ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది, అభిజిత్ విన్నర్ కావాలి అని చెప్పి. అప్పుడు కూడా నేను అబికా ఫ్యాన్స్కి ఒక వేకప్ కాల్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద టైమ్ టు టేక్ ఏ స్టాండ్. అబికా ఫ్యాన్స్ ఎయిదర్ అరవింద్ ఆర్ హారికకి ఓట్స్ వేయండి అని చెప్పి అప్పుడు నేను వేకప్ కాల్ ఇచ్చాను. మేబీ ఇట్స్ నాట్ మై ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మేబీ ఫ్యాన్ పేజెస్లోనే వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. ఇట్స్ మేబీ కో ఇన్సిడెంట్, వాట్ ఎవర్ రీజన్స్. అభిజిత్ అక్కడ క్లియర్గా 1 side విక్టరీ అయిపోయింది అనమాట. ఇక్కడ కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 విషయానికి వచ్చేటప్పటికి అలా జరగలేదు. ఇక్కడ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు ఏం చేశారంటే దివ్య ఉరుడు గాను 5th పొజిషన్లో ఎలిమినేట్ చేయడం వాళ్ళకు నచ్చలేదు. ఎలాగైనా సరే రన్నర్గా తీసుకురావాలని చెప్పి మల్టిపుల్ అకౌంట్స్ నుంచి ఓట్స్ వేసి ఎలాగోలా కష్టపడ్డారు స్టూడెంట్స్ అందరూ కూడా. తను 3rd పొజిషన్లోకి వచ్చింది, కానీ ఇద్దరికీ హెల్ప్ కాలేదు. సో ఇక్కడ వీళ్ళ స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు తీస్తున్నానంటే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో జోడీలు అనేటివి కామన్. వాళ్ళు కాకపోయినా కూడా బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు జోడీలుగా లింక్ ఇవ్వడం జరుగుతుంది. మనకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో మీకు గుర్తుంటే కనుక స్టార్టింగ్లోనే అభిజిత్కి మోనల్కి లింక్ ఇవ్వడం జరిగింది. కాకపోతే సమ్ రీజన్స్ వల్ల అభిజిత్ మోనల్ జోడీ అనేది ఫెయిల్ అయిపోయింది. అక్కడ అనుకోకుండా అభిజిత్ హారిక జోడీ సక్సెస్ అయిపోయింది అనమాట. సో ఇలా రియాలిటీ షోలో జోడీలుగా లింక్స్ ఇవ్వడం అనేది బిగ్ బాస్ సైడ్ నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో కూడా ఇలాంటి జోడీలు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఆడియన్స్ ఫ్యాన్ పేజెస్ ఆడియన్స్ విషయానికి వచ్చేటప్పటికి మెచ్యూర్డ్ పీపుల్ లైక్ 35+, 30+ ఇలాంటి పీపుల్ దే కెన్ టేక్ ఈజీలీ డెసిషన్. వాళ్ళు ఏం చేయగలుగుతారంటే ఒక ఎంటర్టైన్మెంట్ షో లాగా చూసేసి దెన్ దే విల్ లివ్ ఇట్. ఓటు కూడా వేస్తారో లేదో కూడా డౌట్. కాకపోతే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సీరియస్గా తీసుకొని ఈ సోషల్ మీడియాలో ట్విట్టర్లలో ఇన్స్టాగ్రామ్లలో చాలా యాక్టివ్గా ఉంటారనమాట. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అడ్మిన్ పీపుల్ వాళ్ళని ఎక్కువగా మోటివేట్ చేస్తూ ఉంటారనమాట. మన ఫ్యాన్ పేజెస్, మన హీరో, మన హీరోయిన్, మన జోడీ, ఇలాంటి జోడీలకు ఎక్కువగా ఫ్యాన్ పేజెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి వెరీ స్ట్రాంగ్గా. వాళ్ళు ఫినాలే వీక్ వచ్చేటప్పటికి యంగ్స్టర్స్ కాబట్టి ఎమోషనల్గా ఫీల్ అయిపోయేసి డెసిషన్స్ తీసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటిదే జరిగింది కన్నడ బిగ్ బాస్ సీజన్ 8లో. ఆ జోడీల్లో ఎవరు విన్నర్ చేసుకోవాలి అనేటువంటిది ఫ్యాన్ పేజెస్కి క్లారిటీ లేకపోవడం వల్ల అక్కడ స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విషయానికి వచ్చేటప్పటికి అభిజిత్ హారిక విషయంలో స్ట్రాటజీ ఖచ్చితంగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఫ్యాన్ పేజెస్ విషయంలో హారికను 5th పొజిషన్లోనే ఎలిమినేట్ చేయించుకున్నారు తక్కువ ఓట్లేసి. అభిజిత్ను క్లియర్గా టాప్ 1కి తీసుకెళ్లారనమాట. సో ఇక్కడ నేను ఫ్యాన్ పేజెస్కు ఏం సజెషన్ ఇస్తున్నానంటే ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో మీరు అనుకున్నా అనుకోకపోయినా బిగ్ బాస్ వాళ్ళు జోడీలను ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ఫ్యాన్ పేజీలు పెట్టడం జరుగుతుంది. మీకు నేను ఖచ్చితంగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి
నేను ఈసారి ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉన్నాను. ఎందుకంటే సీజన్ 4లో నేను ఇన్స్టాగ్రామ్ని ఎక్కువగా యూజ్ చేసుకోలేదు. కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 మాత్రము ఇన్స్టాగ్రామ్ని ఎక్సలెంట్గా వాడుకున్నాను. కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చాను. కరెక్ట్గా వాళ్ళకు ఎవరిని ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, బిగ్ బాస్ వాళ్ళు ఎక్కడ స్ట్రాటజీలు చేసి విన్నర్ కావాల్సిన వాడిని రన్నర్ చేస్తున్నారు, స్క్రీన్ స్పేస్ తగ్గిస్తున్నారు, తర్వాత వచ్చేసి వాళ్ళకు ప్రమోషన్ రాంగ్ అనదర్ కంటెస్టెంట్కి ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ టైంలో నేను గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒకే ఒక చోట వాళ్ళు ఫెయిల్ అయ్యింది ఏంటంటే వేకప్ కాల్, జంటలకు ఇచ్చినటువంటి వేకప్ కాల్ను ఒక స్టాండ్ తీసుకోండి అనే విషయంలో వాళ్ళు స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయిందనమాట. సో ఈ సీజన్ 5లో కూడా ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఎలాంటి ఫ్యాన్ పేజెస్ క్రియేట్ అవుతాయి ఇన్స్టాగ్రామ్లో, ఎలాంటి ఫ్యాన్ పేజెస్ ట్విట్టర్లో క్రియేట్ అవుతాయి, నేను యాక్టివ్గా చూడాలనుకుంటున్నాను. ఈసారి జంటలకు సంబంధించినంత వరకు ఎలాంటి ఫ్యాన్ పేజెస్ క్రియేట్ అవుతారు, జోడీలకు సంబంధించి ఎవరిని ఎలా సపోర్ట్ చేస్తారు అనేది మాత్రం ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఇకపోతే కనుక సీజన్ 5లో జోడీలుగా ఉండేదానికి స్కోప్ ఎక్కువ ఉందా అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో చినిగి చిత్రాన్నం అయిపోయింది అదనమాట. ఏ కంటెస్టెంట్లు వస్తున్నారు అనే విషయంలో ఆల్మోస్ట్ ఎక్కడికి పోయినా కూడా వీడు వచ్చేస్తున్నాడు, వాళ్ళు వచ్చేస్తున్నారు, ఫైన్, ఫెయిర్ ఎనఫ్. కాకపోతే యూట్యూబ్ స్టార్స్ నుంచి ఒక మంచి ఫాలోయింగ్ ఉండేటువంటి కంటెస్టెంట్లు వస్తున్నారని చెప్తున్నారు. తర్వాత వచ్చి జబర్దస్త్ లాంటి షో నుంచి ఎంటర్టైనర్స్, తర్వాత డ్యాన్స్ సైడ్ నుంచి డి ప్రోగ్రామ్ నుంచి కొంతమంది, సింగర్స్ నుంచి కొంతమంది, ఇలాంటి రకరకాల పేర్లు కనబడుతున్నాయి. ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అన్న టీవీ సెలబ్రిటీస్. టీవీ సెలబ్రిటీస్కి ఎక్కువగా ఇలాంటి స్కోప్ దొరికేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఎవరెవరు యంగ్స్టర్స్ టీవీ సెలబ్రిటీస్ నుంచి వస్తున్నారు, అందులో యూట్యూబ్ నుంచి కూడా ఎస్పెషలీ షణ్ముఖ్ పేరు ఎక్కువగా వినపడుతుంది. హీజ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పి మనం క్లియర్గా చూస్తున్నాం. ఎందుకంటే నేను కూడా షార్ట్ ఫిలిమ్స్లో చాలా వరకు చూశాను, షణ్ముఖ్ది చాలా వరకు మెచ్యూర్డ్ బిహేవియర్ కనబడింది. సో ఇలాంటి యంగ్ వైబ్స్ ఉన్నటువంటి కంటెస్టెంట్లు దిగితే మాత్రము రచ్చ రంబోలనే. ఎందుకంటే యంగ్స్టర్స్ యాక్టివ్గా ఉండి జోడీలుగా టాస్కులు పర్ఫామ్ చేస్తూ, డ్యాన్సులు వేస్తూ, సాంగులు ఆడుతూ ఆ ఎనర్జీ లెవెల్స్ చూపిస్తూ ఉంటే ఫ్యాన్ పేజీల్లో మాత్రము కిక్ వచ్చి భరతనాట్యం చేస్తారు అందరూ. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ దీస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ అర్లియర్ సీజన్స్ లాగా డీసెంట్ బిహేవియర్, చాలా వరకు హితబోధనలు చేయడాలు. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ దట్. నవ్ ఐఎమ్ సీజన్ 5 ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫర్ యంగ్ వైబ్స్ ఉండి, ఎనర్జీ లెవెల్ ఉండి చేసేటువంటి జోడీల ఆటలు కావచ్చు, జంటల టాస్కులు కావచ్చు, టాస్కుల్లో ఎక్సలెన్స్గా పర్ఫామ్ చేయడం కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, సాంగులు కావచ్చు, చాలా ఎనర్జీ లెవెల్స్ హై ఉన్నటువంటి కంటెస్టెంట్లను ఆయమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఆడేటువంటి ఆటలో వీళ్ళు బలి అవుతారా లేదు గుర్రం ఎక్కి స్వారీ చేస్తారా అనేది ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఈసారి బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చేటువంటి స్ట్రాటజీలు కావచ్చు, టాస్కులు కావచ్చు, తర్వాత బిగ్ బాస్ సైడ్ నుంచి కూడా కొన్ని స్ట్రాటజీలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకరిని అప్ చేయడము, ఒకరిని డౌన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది రివ్యూలు ఇచ్చే టైంలో. చూద్దాం ఈసారి ఎలా జరుగుతుంది. బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చేటువంటి టాస్కుల విషయంలో కావచ్చు, ఇచ్చేటువంటి కంటెస్టెంట్ల విషయంలో కావచ్చు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్. ఈ జోడీలకి ఫ్యాన్ పేజెస్ ఉండేవాళ్ళు వరం అవుతారా, శాపం అవుతారా అనేది ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో సక్సెస్ అయినట్టుగా మళ్ళీ సీజన్ 5 రిపీట్ అవుతుందా, లేదు కన్నడ బిగ్ బాస్ సీజన్ 8లో ఫెయిల్యూర్ అయినట్టు సీజన్ 5లో జోడీలకు ఫ్యాన్ పేజెస్ వల్ల ఫెయిల్యూర్ అవుతారా అనేది ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. లెట్స్ సీ ఫ్రెండ్స్. వన్ మోర్ రిక్వెస్ట్, ఇఫ్ ఎనీబడి వాచింగ్ మై వీడియో ఫస్ట్ టైం, please subscribe my channel and be in touch with me. And also on the screen I am adding my Instagram ID. Instagram nu follow cheyandi. I am very much active in the Instagram. Surveys conduct chestuntanu, updates పెడుతుంటాను, memes, especially memes. I am very good in that. So updates అన్నీ కూడా చాలా వరకు ఫన్ అండ్ యాక్టివిటీ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్లో. యూట్యూబ్లో జస్ట్ రివ్యూస్ అనేవి ఉంటాయి, మేబీ సమ్ ప్రోమో రివ్యూస్, యూట్యూబ్ ఎపిసోడ్ రివ్యూస్, ఇలాంటి వరకే యూట్యూబ్ అనేది లిమిటెడ్ అయి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అయితే కనుక వీ క్యాన్ వర్క్ ఆన్ డే అండ్ నైట్. ఎప్పుడు కాబట్టి అప్పుడు మెసేజ్లు పెట్టచ్చు, ఎప్పుడు కాబట్టి అప్పుడు క్లారిఫై తీసుకోవచ్చు,
తర్వాత అప్డేట్స్ ఇవ్వచ్చు, మీమ్స్ క్రియేట్ చేయొచ్చు, ఇంట్రెస్టింగ్ వీ కెన్ వర్క్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి నాకైతే అనిపించింది. ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. పోతే ఫ్రెండ్స్, I will come back with my another video, and one more time I am requesting you, please subscribe my channel and be in touch with me. Till then, bye. Thank you.